ఆడగా ఫోటో రావాలి ఇదిగో గార్లాండ్ ఆడ పక్కనమ్మా ఆడేం లేవా వీరన్న గారు పట్టుకోండి, నన్ను పట్టుకొని నీ కొడుకు నీ కోడలు మీ అందరూ కలిసి పట్టుకొని వీరన్న ప్రేయర్ చేసినాక మీరు ఒక్కొక్కరు నివాళులు అర్పించి కూర్చోండి. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా, మరణ పునరుద్ధానాలు మీ చేతిలో ఉన్నాయి. ఇదిగో ప్రభా, మార్తమ్మ గారు ఈ లోక యాత్ర ముగించుకొని మరి ప్రభా మీ యందు చేరిందని మేము నమ్ముతున్నాం. అయా, ఆ బిడ్డ నడిచి వెళ్ళినటువంటి బాటలోనే మేమందరం కూడా సిద్ధపడి ఆ మార్గాన్ని మేము ఒకరోజు పోవాల్సిందే కనుక మిగిలిన వారిని మేము ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా రక్షణ మార్గంలో నడవాలో మాకు నేర్పించమని నీకు వందనాలు. ఇదిగో మార్తమ్మ గారు వదిలి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, భర్తని, వీరన్నను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారిని బట్టి ప్రేమించినటువంటి బిడ్డలను బట్టి, ప్రియాంకను బట్టి, విజయను బట్టి నీకు వందనాలయ్యా. విజయకి ఇచ్చిన సత్యమని బట్టి, మనవను బట్టి వందనాలు. ప్రియాంకను బట్టి మరి ప్రభా, వారి భర్తను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేర్చుకుంటూ ఇదిగో విడిచి వెళ్ళినటువంటి వారి చెల్లెల్ని, వారి అన్నదమ్ముల్ని, బంధువుల్ని, శ్రేయభిలాషుల్ని అందరినీ మీ ఓదార్పు తీసుకుని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంతో నీకు మహిమార్థమని జరిగినట్లుగా దైవ సేవకులను వాడుకోమని నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ప్రభా ఆమెను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించు. అయా, ఆ బిడ్డ జ్ఞాపకాలు మేము ఇప్పుడు నెమరు వేసుకుంటుండగా నీ కృపాన్ని సన్నిధి మాతో ఉంచమని నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ఆ కుటుంబాన్ని మీరు మెండుగాను రెండుగాను దీవించి ఆశీర్వదించి నీ గొప్పలో భద్రపరచమని మరి ఎక్కువగా వేరే మీరు కనికరించి ప్రభా అభివృద్ధి మంచి ధైర్యం, బలం, శక్తిని వచ్చిన మా అందరిని మీరు దీవించమని ఈ కార్యక్రమంలో పాల్పొందిన దైవ సేవకులందరినీ మీరు దీవించమని వందనాలు చెల్లిస్తూ అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కొక్కరు అక్కకి ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు రాజశేఖరయ్య గారు ఉన్నారు. వారు వగలని ప్రేమతో కోరుచు ఈ సమయం వారికి అప్పగిస్తున్నారు. ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తమ్మ గారు మరణపడిన సందర్భంగా క్రీస్తు చరిత మరణం దాకా అంటే మరణ దినము గొప్పది. మరి క్రీస్తు ప్రభు వారికి రెండు గొప్పయే. మరణము అత్యంత ప్రశస్తమైనది, జన్మ మహా అద్భుతమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు కానీ మనుషులకి అలా ఉండవు. జన్మదినము ఉండదు, మరణదినమే. ఒకసారి గమనించండి. నేను నిజానికి గాయకుడిని కాదు, నేను రాష్ట్రానికి